హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్. నా పేరు సుజన. నేను లాస్ట్ ఎపిసోడ్ మంచ్ కెఫేలో ఎపిసోడ్ చేశాను కదా, మీ అందరికీ నచ్చిందని నాకు తెలుసు. సో అందుకనే ఇప్పుడు నేను ఇంకొక కొత్త రెస్టారెంట్కి వచ్చాను, మీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏం రెస్టారెంట్ అని ఆలోచిస్తున్నారా? ఇది మన ఇండియన్ ఫుడ్ కాదు, కొత్తగా భిన్నంగా ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఒక మొరక్కన్ రెస్టారెంట్కి వచ్చాను. ఇప్పుడు అందరూ హాలిడేస్కి, ఏప్రిల్ హాలిడేస్కి, ఈస్టర్ హాలిడేస్కి అందరూ హాలిడేస్కి వెళ్తున్నారు కదా. సో వెళ్ళని వాళ్ళు ఈ మొరక్కన్ రెస్టారెంట్కి వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి మొరక్కన్ అండ్ లెబనీస్ రెస్టారెంట్. దీని పేరు మగదోర్. ఇది బర్లీ కార్డిగన్ రోడ్లో ఉన్నది. తప్పకుండా విజిట్ చేయండి. అంబియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, అంత మొరక్కన్ స్టైల్లో మంచిగా ఉన్నది. అంబియన్స్ కుస్కుస్ కబాబ్స్ గుర్తొస్తాయి, మంచి కబాబ్స్. ఇప్పుడు మెన్యూలో ఏమున్నాయో చూద్దామా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్టార్టర్స్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ ఎన్ని స్టార్టర్స్ ఉన్నాయి. మొరక్కన్ ఆలివ్స్, హమ్మస్, అందరికీ తెలుసు కదా హమ్మస్ ఎంత బాగుంటుంది. చిక్పీ ప్యూరీ, సెసమీ అంటే నువ్వులు పేస్ట్తో చేసిన హమ్మస్, బ్రెడ్తో ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బాబా గనుష్ అని ఉన్నది కదా, అది ఏమిటో కాదు, నేను ఒకసారి సూపర్ మార్కెట్లో కూడా తెచ్చుకుని తిన్నాను బ్రెడ్తో. ఇట్స్ జస్ట్ వంకాయని మనం కాల్చుకుని పచ్చడిలా చేసుకుంటాం కదా, అట్లానే దాన్ని కాల్చి కాస్త నువ్వుల పొడేసి లెమన్ జ్యూస్ వేసి బాగా పచ్చడిలా చేయడమే, అదే అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ లైన్ అంతా వెజిటేరియన్ స్టార్టర్స్లో అనిపిస్తున్నాయి నాకు, ఎందుకంటే ఇది మిక్స్డ్ మొరక్కన్ ఆలివ్స్, హుమ్మస్ కూడా చిక్ పీస్తో చేసింది. నెక్స్ట్ ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బాబా గనుష్, ఇదంతా వెజిటేరియన్స్. ఇటువైపు వచ్చేసి మీకు మీట్ బాల్స్, మొరక్కన్ మీట్ బాల్స్, మొరక్కన్ చికెన్ లివర్, చికెన్ షవర్మా అండ్ హుమ్మస్. ఇటువైపు వచ్చేసి మీకు నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్. ఇక్కడ వచ్చేసి మెజ్ ప్లాటర్స్ ఉన్నాయండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఉన్నది, ఫలాఫల్, హమ్మస్, లెబ్నా, సాలడ్, అలా మీకు డిస్క్రిప్షన్ ఉన్నది. చక్కగా వెరైటీ ప్లాటర్స్ ఉన్నాయి. వెజిటేరియన్ ఉంది, నాన్ వెజిటేరియన్ లైక్ మిన్స్డ్ ల్యామ్, చికెన్, ఇవన్నీ ఉన్నాయి. చూడ్డానికే అసలు నాకు నోరు ఊరిపోతుంది. నెక్స్ట్ పేజ్లో పిజ్జాస్ ఉన్నాయి, మీకు రకరకాల పిజ్జాస్ ఉన్నాయి. నెక్స్ట్ కుస్కుస్, ఇక్కడ చికెన్ కుస్కుస్ ఉంది, ల్యామ్ కుస్కుస్ ఉంది, నార్త్ ఆఫ్రికన్ సాసేజెస్ కుస్కుస్. నార్త్ ఆఫ్రికన్ సాసేజ్ అంటే ఏం కాదు, ఇందులో మిన్స్డ్ ల్యామ్ పెడతారు, చాలా బాగుంటుంది. ఇంకా వెజిటేబుల్ కుస్కుస్ కూడా ఉన్నది వెజిటేరియన్స్ కోసం. చూడ్డానికి ఎంత బాగున్నాయి కదండి. సో నెక్స్ట్ వచ్చేసి గ్రిల్స్ అండ్ కబాబ్స్. మంచిగా నాన్ వెజ్ వాళ్ళందరికీ పండగ అండి. ఇక్కడ ర్యాప్స్ అండ్ బర్గర్స్ జనరల్గా ఉన్నవి ఉన్నాయి ఇక్కడ. తర్వాత వచ్చేసి కిడ్స్ మెన్యూ ఉంది. సో మెన్యూ చూసారు కదా, ఇంకా అవ్వలేదు, ఇంకా ఉన్నది. వీగన్ అండ్ వెజిటేరియన్స్కి సెపరేట్గా మెన్యూ ఉన్నది, చూద్దాం పదా. వీగన్ మెన్యూ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ మధ్య అందరూ చాలామంది వీగన్ ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే వెజిటేరియన్ కూడా మీకు ఉన్నాయి, మిక్స్డ్ వీగన్ అండ్ వెజిటేరియన్ కలిపే ఉన్నాయి ఇందులో. ఇట్ విల్ బీ సో మచ్ ఫన్. సో లాస్ట్ టైము నేను కాఫీతో ఎండ్ చేశాను, ఇప్పుడు టీతో స్టార్ట్ చేస్తున్నాను. మొరక్కన్ టీ చూడండి, మంచిగా వెండి గిన్నెలో రాజులకి ఇచ్చేటట్టు ఎంత బాగున్నదో క్యూట్గా. రిలాక్సింగ్గా ఉన్నదండి, మింట్ టీ. సో ఫ్రెండ్స్, స్టార్టర్స్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బాబా గనుష్ వంకాయ నువ్వులతో చేసింది, అదొకటి. ఇంకొకటి వచ్చేసి వైన్ లీవ్స్ మెజే, అది ఆర్డర్ చేసాం. అందులో ఫలాఫల్,
హమ్మర్స్, ఇంకా వెరైటీ ఉన్నాయి, మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది వైన్ లీవ్స్ మెజే, ఇందులో స్టఫ్డ్ వైన్ లీవ్స్ ఉన్నాయి. ఇంకా ఇది ఫలాఫల్, హమ్మస్, ఐ థింక్ ఇది హమ్మస్, లెబ్నే అంటే పెరుగుతో చేస్తారు. తబూలి సలాడ్ అంటే ఇది ఈ సలాడ్, అండ్ బ్రెడ్ అది వచ్చేసింది. ఇది బాబా గనుష్, నేను చెప్పిన వంకాయ స్టార్టర్స్. చూడ్డానికి ఎంత బాగున్నాయో, నోరు ఊరిపోతుందండి. సో లెట్స్ ఈట్, టేస్ట్ చేద్దామా? వైన్ లీఫ్, అబ్బా ఎంత బాగున్నదో చూడండి. స్టఫ్డ్ వైన్ లీఫ్ బాగుంది. సో వైన్ లీఫ్ అందరికీ నచ్చదండి. ఈ టేస్ట్ వచ్చేసి కొంచెం బ్లాండ్గా ఉంది. ఇందులో రైస్ అండ్ పార్స్లీ విత్ లెమన్ జ్యూస్ ఉండింది. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే బ్లాండ్గా ఉంది కదా. నాకైతే ఇట్స్ ఓకే. సో ఇది బ్లాండ్గా ఉంది కాబట్టి నేను సాస్తో ట్రై చేస్తాను. ఓ టొమాటోతో చేసిన సాస్ ఇది. దీంట్లో ముంచుకొని తింటే చాలా బాగుంది. ఫలాఫల్ సూపర్ ఉన్నదండి, అదిరింది. సో ఇది ఫలాఫల్ చాలా బాగుంది. మీకు బయట షాప్స్లో కూడా దొరుకుతాయి కదా, కానీ ఇక్కడ ఆథెంటిక్గా చేస్తారు. సో చాలా బాగుంది. ఇది హమ్మస్లో డిప్ చేసుకుని తింటాను. మంచిగా దానిమ్మ గింజలు కూడా పెట్టారు హమ్మస్ మీద. చాలా బాగుందండి, ఇది క్రిస్పీగా. హమ్మస్ అయితే ఫ్రెష్గా చాలా బాగుంది, ట్రై చేయండి. సో ఇప్పుడు తబూలే సలాడ్ టేస్ట్ చేద్దాము. ఇక్కడ చక్కగా ఒక ఆరెంజ్ స్లైస్ కూడా ఇచ్చారు. దీన్ని స్క్వీజ్ చేస్తాను ఒకసారి. చాలా బాగున్నదండి. సమ్మర్లో ఇంకా వెజిటేరియన్స్కి హెల్తీ ఆప్షన్లా అనిపిస్తుంది సలాడ్స్. చాలా బాగుంది. సో పిఠా బ్రెడ్ ఇచ్చారు, విత్ పిఠా బ్రెడ్ హమ్మస్తో. బెస్ట్ కాంబినేషన్ అండి. సో ఒక మాట, నేను ఇవన్నీ బాగున్నాయి, కానీ ఈ సలాడ్ అండ్ లెబ్నా ఈ రెండాటల్లో అయితే మాత్రం ఉప్పు లేదు. ఎందుకంటే నాకు తెలుస్తుంది ఉప్పు లేనట్టు తెలుస్తుంది. సో ఉప్పు కావాల్సిన వాళ్ళు ఐ థింక్ చల్లుకొని కలుపుకొని తినాలి. ఇప్పుడు బాబా గణేష్ ట్రై చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ చూడండి అసలు. అగైన్ నాకైతే చాలా నచ్చింది. ఆ స్మోకీ ఫ్లేవర్ తెలుస్తుంది, అంటే వంకాయ కాల్చిన ఫ్లేవర్ తెలుస్తుంది బాగా, కానీ ఇందులో కూడా ఉప్పు తక్కువ ఉంది. ఇప్పుడు మెయిన్స్ వచ్చేసాయండోయ్, నా ఫేవరెట్ నాన్ వెజ్ ఏమొచ్చాయో చూపిస్తాను. సో ఇది వచ్చేసి మగదోర్ స్పెషల్ కబాబ్. ఇందులో చికెన్, ల్యామ్, కోఫ్తా కూడా ఉండింది. చూడ్డానికి ఎంత యమ్మీగా ఉన్నది కదండి అసలు. ఇది చికెన్ కుస్కుస్. చికెన్, చాలా వెజిటబుల్స్ ఉన్నాయి ఇందులో. కిందన మీకు కుస్కుస్ ఉండండి, మీకు చూపిస్తాను ఒక్కసారి. అదిగోండి కుస్కుస్ ఆ కిందన ఉండింది. బ్యూటిఫుల్ కదా. నెక్స్ట్ వన్ తజీన్, ల్యామ్ షాంక్ తజీన్ అండి. చూడండి అసలు ఇప్పుడు కుమ్మేయాలని ఉంది నాకు. దీంతో పాటు రైస్ కూడా ఇచ్చారు. సో ట్రై చేద్దాము. ఫస్ట్ మగదూర్ స్పెషల్ కబాబ్. ఇందులో మిక్స్డ్ మీట్ ఉంది, ల్యామ్, ఇక్కడ ఇది ల్యామ్, ఇదేమో చికెన్, కోఫ్తా కూడా ఉండింది. బట్ లెట్ us see. ఫస్ట్ ట్రై చేద్దాము. కిందన మీకు రోటీ లాగా, నాన్ లాగా వాళ్ళు ఇచ్చారు మీకు దాంతోపాటు తినడానికి, ఇఫ్ యూ వాంట్ టు ఈట్. బట్ ఫస్ట్ నేను ల్యామ్ ట్రై చేస్తా. బాగుందండి, చాలా బాగుంది. కొంచెం సాస్తో తిందాము. ఇది మేయో అండ్
సమ్ మిక్స్డ్ స్పైస్ ఉండింది ఈ మేయోలో, చాలా బాగుంది. దీంతో పాటు ఈ ల్యామ్కి చాలా బాగా సెట్ అయింది. లెట్స్ గో టు చికెన్ అండి. స్మూత్గా చక్కగా ఉండింది, డ్రైగా లేదు చికెన్, మెయిన్లీ జ్యూసీగా ఉండింది, చాలా బాగుండింది. చికెన్ బాగా నచ్చిందండి నాకు ల్యామ్ కన్నా, ఎందుకంటే ల్యామ్ కొంచెం హార్డ్గా ఉండింది, అంత జ్యూసీగా లేదు. బట్ చికెన్ అయితే చాలా జ్యూసీగా ఉండింది. ఇప్పుడు ల్యామ్ షాంక్ ట్రై చేద్దాము. ఇట్స్ ల్యామ్ షాంక్ తజీన్. దీంతో పాటు రైస్ కూడా ఇచ్చారు. లెట్ us ట్రై. కట్ చేద్దాం. ఇక్కడ మెత్తగానే అయిపోతుంది, చాలా విడిపోతుంది, అసలు చాలా బాగా కుక్ అయ్యింది. చిక్ పీస్ కూడా ఉంది ఇందులో. ఇందులో నాకు మాత్రం మొరక్కన్ స్పైసెస్, మొరక్కన్ నార్త్ ఆఫ్రికన్ టేస్ట్ తెలుస్తుందండి. చాలా బాగుంది, చాలా జ్యూసీగా కూడా ఉన్నది ల్యామ్ షాంక్. విత్ రైస్ కూడా కొంచెం రైస్ కాంబినేషన్తో చాలా బాగుంది, రియలీ గుడ్. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ కుస్కుస్ తిందాము. చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇక్కడ చికెన్ పీసెస్ ఉన్నాయి, నెక్స్ట్ క్యారెట్స్, కిందన వచ్చేసి కుస్కుస్ ఉండింది, ఇంకా చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. బటర్నట్ స్క్వాష్ ఉన్నదండి ఇక్కడ. నెక్స్ట్ కాజెట్స్ ఉన్నాయి, అదిగో చాలా హెల్తీగా కనిపిస్తుందండి. సెలరీ కూడా ఉన్నట్టుంది, ఇది సెలరీ స్టిక్, సూపర్ కదా అసలు. లాట్ ఆఫ్ ప్రోటీన్, వెజ్ అండ్ లెస్ కార్బ్స్. ఇది చాలా హెల్దీ మీల్ లాగా అనిపిస్తుంది నాకు అసలు. భలే తింటున్నారు కదా వీళ్ళు మొరక్కన్స్, మంచి హెల్దీ, అన్నీ ఇంక్లూడెడ్. టేస్ట్ చేద్దామా ఇప్పుడు? చాలా ఫ్లేవర్స్ అన్నీ కుస్కుస్లో ఉన్నాయి. చికెన్, వెజ్, మొరక్కన్ స్పైసెస్ ఇవన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. సో గాయస్, ఇక్కడ చాలా చాలా రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. ఇప్పుడే మీరు చూసారు కదా, ల్యామ్, చికెన్, వెజ్ అండ్ కుస్కుస్, రైస్. సో అంటే మొత్తం మంచి హెల్దీ మీల్ ఉండింది ఇక్కడ, ఎందుకంటే అటు వెజిటేబుల్స్, అటు లెస్ కార్బ్స్ అండ్ అటు లాట్ ఆఫ్ ప్రోటీన్ ఉండింది. సో ఇట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీరు వచ్చి ట్రై చేయండి. ఇలా డిఫరెంట్వి ట్రై చేయడంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయాలి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ రెస్టారెంట్లో మళ్ళీ కలుద్దామా? అంతవరకు బాయ్.